ఎక్కడైనా మనం దేశం కోసం అమరులైన వారి పేర్లతో లేదంటే పోరాట యోధుల పేర్లతోనో లేదంటే ఇష్టమైన దైవం పేరుతోనో లేదా ఇష్టమైన వ్యక్తులు సమాజంలో ఉన్నతంగా ఉన్న వారి పేర్లతో ఏర్పడే కాలనీలు చూస్తాం. అయితే ఆ జిల్లా కేంద్రంలో మాత్రం విచిత్రంగా సండే టు మండే పేర్ల మీద కాలనీలు ఏర్పడి దశాబ్దాలుగా జనాలు ఆ కాలనీల్లో నివాసం ఉంటున్నారు. సోమవారపేట్ అని లేదా బుధవారపేట అని వారాల పేర్లున్నాయి. తెలియని వాళ్లు ఇదేంటి అని విస్తుపోతూ ఉంటారు. వినడానికి చూడ్డానికి సరదాగా అనిపిస్తున్నా ఇది నిజం. వారం పేర్లతో కాలనీలు ఏంటని అనుకుంటున్నారా? అయితే మనం నిర్మల్ పట్టణానికి వెళ్లాల్సిందే. నిమ్మరాజులు పాలించిన ప్రాంతం అది. నిమ్మరాజులు పాలనకు సంబంధించిన రాతి కోటలు, గొలుసుకట్టు చెరువులు, చైన్ గేట్, అప్పటి పాలనకు సంబంధించి తోపులు, ఫిరంగులు ఇలా అనేకం ఆ ప్రాంతంలో నేటికి దర్శనమిస్తాయి. అలనాటి పాలనకు సంబంధించిన సజీవ సాక్ష్యాలు నేటికి అక్కడ ఉన్నాయి. నిమ్మరాజులు పాలించిన ప్రాంతం కాబట్టి దీని పేరు నిర్మల్గా తదనంతరం నిర్మల్గా నామకరణం జరిగి నేడు నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని చరిత్ర చెబుతోంది. గత 400 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని నిమ్మరాజులు పాలించేవారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడి పట్టణంలో జనాభాకు అనుగుణంగా కాలనీలు ఏర్పాటు చేయాలని భావించారు. దీంతో 7 కాలనీలుగా విభజించి కాలనీలకు నామకరణం, ల్యాండ్మార్క్ కోసం పేర్లు పెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇక నిర్మల్ పట్టణంలో 4 దిక్కులా కోటలు దర్శనమిస్తాయి. ఇందులో షాంఘడ్, బత్తీస్గఢ్ కోటలు నేటికీ కనిపిస్తాయి. పట్టణంలో ఉన్న ఓ ఎత్తైన రాతికొండ చుట్టూ నిర్మల్ పట్టణం విస్తరించి ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాటి జనాభాకు అనుగుణంగా అక్కడ 7 కాలనీలు వారాల పేరిట ఏర్పాటు చేసినట్టు పూర్వీకులు చెబుతారు. వారానికి 7 రోజులు అంటే సోమవారానికి సోమవారపేట్, మంగళవారానికి అంటే బంగాల్పేట్, బుధవారం అంటే బుధవారపేటగా, గురువారాన్ని బేస్తవార్పేటగా, శుక్రవారాన్ని జుమెరాత్ పేటగా, శనివారాన్ని ఆ రోజు పేరుతో, ఆదివారాన్ని రవి నగర్ పేరుతో వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం జనాభా పెరిగిపోవడంతో పట్టణం చాలా వరకు విస్తరించిపోగా రకరకాల పేర్లతో కాలనీలు, వార్డులు ఏర్పడినప్పటికీ నిమ్మరాజుల పాలనలో సోమవారం నుంచి ఆదివారం వరకు పేర్లతో ఏర్పాటైన కాలనీల ల్యాండ్ మార్కులు నేటికీ కొనసాగుతున్నాయి. ప్రదేశము చారిత్రకమైన ప్రదేశం. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితము నిమ్మనాయుడు అనే రాజు పరిపాలించేవారు. అతని నామధేయం ద్వారానే ఈ నిర్మల్ పట్టణానికి ఆ పేరు వచ్చింది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజల సౌలభ్యం కొరకు ప్రజలను పరిపాలించే భాగంలోనే వారంలోని పేర్లను ఇక్కడి వీధులకు నామకరణం చేయడం జరిగింది. అయితే వారంలో 7 రోజులు ఉంటాయి కాబట్టి సోమవార్పేట్ అంటే సోమవారం గురించి తెలియజేయడము, అదేవిధంగా మంగళవారం అంటే బంగాల్పేట్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుధవార్పేట్ అంటే బుధవారం పేరుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గురువారం నామకరణము బేస్తార్పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా జుమిరాత్పేట్ అంటే శుక్రవారం బదులు జుమ్రాత్పేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రవినగర్ అంటే ఆదివారము ప్రకారం చేయడం జరిగింది. ఇది ప్రజల యొక్క పరిపాలన సౌలభ్యం నిమిత్తము వీధుల పేర్లను వారం పేర్లుగా తీసుకొని నామకరణం చేయడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పేర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఈ పేర్ల ద్వారానే వీధుల పేర్లను పిలవడం జరుగుతుంది.